90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. ప్రస్తుతం మనం ఉన్నాం చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర. మనతో పాటు ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ధూప దీప నైవేద్య అర్చక సంఘం. ఎందుకంటే మనందరికీ తెలుసు, ఇక్కడ ప్రధాన అర్చకులుగా ఉన్నటువంటి రంగరాజన్ గారి మీద దారుణమైనటువంటి దాడికి పాల్పడ్డారు. అలాగే అది కంటిన్యూ చేస్తూ ఆయన మీద రకరకాలైనటువంటి వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. దీన్ని ఖండిస్తూ అనేక మంది ఆయనకు బాసటగా నిలుస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్న వాళ్ళందరితో కూడా ఒకసారి మాట్లాడదాం, వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం. జరిగింద ఘోరం అండి, దారుణమైనటువంటి సంఘటన. ఇది జరిగి ఉండకూడదు, అసలు ఎందుకు జరిగిందో కూడా తెలియదు, ఎవరు చేయించారో కూడా తెలియదు. అలాంటి పరిస్థితులు పోలీస్ ఎంక్వైరీలు అన్నీ తేలుతాయి అనుకోండి, ఎందుకు చేశారు, ఎవరు చేయించారు ఏంటి అనేది. కానీ ఈ సమయంలో ధర్మాన్ని రక్షించేటువంటి రంగరాజన్ గారు లాంటి వ్యక్తులకు మనందరం బాసటగా నిలవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా మేడం. మాది ధూపదీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడి. నా పేరు దౌలతాబాద్ వాసుదేవ శర్మ. మా రంగరాజన్ గారు దేవాలయాల పట్ల కానీ దేవాలయాల అర్చకుల పట్ల కానీ వారి తండ్రి గారి దగ్గర నుంచి వారు అనేక కార్యక్రమాలు, అంటే దేవాలయాల పట్ల అర్చకుల పట్ల ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా వారు భుజం మీద వేసుకొని ఈనాడు ధూపదీప నైవేద్య పథకం వచ్చింది అంటే ఆ రోజు సౌందరరాజన్ గారు సుప్రీంకోర్టుకు పోయి ఈ అర్చకుల పరిస్థితి ఏంది, దేవాలయంలో పనిచేస్తే కనీసం తిండి గడవని పరిస్థితి ఉంది అని చెప్పి సుప్రీంకోర్టు దాకా వెళ్ళినటువంటి ఘనత ఈ కుటుంబానికి ఉన్నది. వారి మీద దాడి చేయడం అనేది మనం స్పష్టంగా చెప్పాలంటే ఇది హిందూ ధర్మం మీద దాడిగా మనం ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. చాలామంది ఈ యొక్క ధర్మాన్ని వినాశనం చేయాలనేటువంటి కంకణం కట్టుకొని బ్రాహ్మణిజం అనేటువంటి ఒక పేరు పెట్టి ఆ ముసుగు లోపల ఉన్నటువంటి అందరూ కూడా ఈ సమాజాన్ని, అర్చకుల్ని, బ్రాహ్మణులు వీళ్ళందరినీ కూడా ఈ ఆలయాల నుంచి దూరం చేస్తే మనం ఈ యొక్క సంస్కృతిని విచ్ఛిన్నం చేయొచ్చు అని ఆలోచించి కొంతమంది కావాలనే కొన్ని హిందూ సంస్థల పేర్లు పెట్టుకొని మరి రామరాజ్యం అన్నటువంటి వ్యక్తి, ఒక దేవాలయంలో అర్చకుడికి గౌరవం ఇవ్వనటువంటి వ్యక్తి రామరాజ్యం ఉండడం అనేది అది హాస్యాస్పదంగా ఉన్నది. అది రంగరాజన్ గారు ఎటువంటి వ్యక్తులు వచ్చినా కూడా వారితో చాలా ప్రశాంతంగా మాట్లాడతారు. ఇప్పుడు మేము అన్ని జిల్లాల్లో కూడా కార్యక్రమాలు వారికి సపోర్ట్గా, మద్దతుగా, సంఘీభావంగా గత 2-3 రోజులు చేస్తున్నాము. ఈరోజు వారిని సంఘీభావం తెలియజేయడానికి అన్ని జిల్లాల్లోంచి జిల్లా అధ్యక్షులను తీసుకొని వారి దగ్గర రావడం జరిగింది. వారిని కలిసినాం. మేము రాష్ట్ర వ్యాప్తంగా 6,500 మంది అర్చకులము రంగరాజన్ గారి వెంట ఉంటామని, వారికి చీమ చిటుకుమన్నా వానర సైన్యం వల్లే మేము అందరం దిగుతామని చెప్పి మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. జయ జయ ధూపదీప నైవేద్య అర్చకుల ఐక్యత, ధూపదీప నైవేద్య అర్చకుల ఐక్యత. ఆ సంఘటనని అందరూ ఖండిస్తున్నారండి. కానీ అసలు ఎందుకు ఇలా జరిగింది అనేది కూడా ఒక పాయింట్ రైజ్ అవుతా ఉంది. అసలు ఎవరు, ఎందుకు వచ్చాడు, ఎలా రాగలిగాడు ఇంత దూరం, అసలు అతనికి వెనకాల ఎవరున్నారు అనేది కూడా నడుస్తూ ఉంది చర్చ. జై శ్రవణాన్. నేను తిరునగరి వెంకటాద్రి స్వామి రాష్ట్ర ధూపదీప నైవేద్య అర్చక సంఘం ప్రధాన కార్యదర్శిని, కరీంనగర్ జిల్లా ఉమ్మడి అధ్యక్షుడిని. ఇది అర్చకుల పైన దాడి అని మేము అనుకుంటున్నాం. అర్చకులను ఈ ధర్మం నుంచి దూరం కొడితే తొందరగా విచ్ఛిన్నం చేయొచ్చు హైందవ ధర్మాన్ని అనే భావనతో మేము అందరం కూడా అనుకుంటున్నాం. దీని వెనుక ఎవరున్నారు ఏమిటి అనేది ఆ చట్టం కూడా తీసుకోవాలి తొందరగా. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దీనిపైన చాలా స్పందిస్తూ మరియు తొందరగా వేగవంతం చేయాలని కూడా మేము కోరుతున్నాం. తప్పకుండా 5,700 మంది అర్చకులు అందరం కూడా వీరికి బాధ్యతగా ఉన్నాం. ఆనాడు నుంచి 2007లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ధూపదీప నైవేద్య పథకం ప్రవేశపెట్టిన మధ్యలో కూడా మాకు సౌందరరాజన్ గారు మాకు తప్పకుండా అనుకూలంగానే వ్యవహరించారు. మా ధూపదీప నైవేద్యం రావడానికి కూడా వారు శక్తి చేశారు. కాబట్టి మేమందరం వారికి బాధ్యతగా ఉంటామని మేము సంఘం ద్వారా తెలియజేస్తున్నాం. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు చిలుకూరు బాలాజీ అర్చకులైన ఆచార్యవర్లకు ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరం. ఇది సనాతన ధర్మాన్ని అణచివేయాలనే ఒక ఉద్దేశంతో ఈ సంఘాలని పుట్టుకొని వచ్చాయేమో. ఇది రామరాజ్యము, రామసేన కాదు, ఇది రావణ రాజ్యము, రావణ సంఘం అని చెప్పొచ్చు. ఇలాంటి వ్యవహారము హిందూ సాంప్రదాయంలో, సనాతన ధర్మంలో ఎక్కడం లేదు. ఇది ఒక రకంగా చూస్తే మన
రాష్ట్రంలో జరగడం అనేది చాలా బాధాకరము. ఎందుకంటే కొంతమంది పేదరికంతో తిరుపతికి వెళ్ళగలుగుతారు, వెళ్ళలేకపోతారు. కానీ చిలుకూరు బాలాజీకి వెళ్ళొచ్చిందంటే తిరుపతి కొండ 7 కొండలు ఎక్కినంత అనుభూతితో ఉంటారు. అన్ని రకాలుగా ఇక్కడ స్వామివారి దర్శించుకోవడము, అర్చకుల యొక్క ప్రసాదం ఇవ్వడము చాలా ఆనందకరంగా ఉంటుంది. అలాంటి అర్చకుల మీద చేశారంటే ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇమీడియట్లీ దీని మీద స్పందించారు. మరియు రాష్ట్రంలో అన్ని పార్టీల వాళ్ళు దీన్ని ఖండించి ఇమీడియట్గా వారి శిక్ష పడేటట్టు చేసి దీనికి ప్రతి అర్చకునికి ఒక దృఢమైన సంకల్పం, నేను గుడిలో ఉన్నానంటే నేను నా ధైర్యంతో ఉంటాననే ఉద్దేశంతో సపరేట్గా ఒక చట్టాన్ని తెచ్చి ఇచ్చిన రోజే అర్చకులంతా సంతోషంగా ఉంటానని నేను భావిస్తున్నా. నేను కొడంగల్ నుంచి ముఖ్యమంత్రి వారి యొక్క కాన్స్టిట్యున్సీ యొక్క నుంచి వచ్చిన కాబట్టి నేను వికారాబాద్ జిల్లా అధ్యక్షుని. కాబట్టి మా అర్చకులందరము ధైర్యంగా ఉండాలంటే ఇలాంటి వాళ్ళు ఇంకోసారి మూకుమ్మడిగా మా పైన అర్చకుల మీద దాడి చేసే పరిస్థితి ఉండరాదని కోరుతున్నాను. మాది వనపర్తి జిల్లా ధూపదీప నైవేద్య అధ్యక్షులని. ఇట్టి విషయాన్ని అందరికీ తెలిసిన విషయమే. ఇట్టి ఘోరం ఎవరికి కూడా జరగకూడదు. చాలా బాధపడుతున్నాం మేమందరం కూడా. రాష్ట్రం మొత్తం మేమంతా 7,000 మంది అర్చకులు ఉన్నాం. ఆ అర్చకునికి మేమంతా మద్దతు తెలుపుతూ నిన్నటి రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి వారు ఫోన్ చేసి అర్చకుడి దగ్గర మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మన కేటీఆర్ గారు కూడా మాట్లాడడం జరిగింది. కొండా సురేఖ గారు ప్రత్యేకంగా వచ్చి ఆమె కూడా మాట్లాడడం జరిగింది. అందరు రాజకీయ నాయకులందరూ వచ్చి మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇదే విధంగా మాకు అందరూ కూడా సపోర్ట్ ఉంటే దేనికైనా మేము సిద్ధంగా ఉంటాము, దేనైనా సమస్యను ఎదుర్కొంటామని మరొకసారి రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు మేము ఒక ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.